ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేయదా అనేది సామెత. ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి దాని ద్వారా కేసీఆర్ ఆశించింది ఏంటి? తన రాజకీయ ప్రత్యర్థుల కదలికల్ని కనిపెట్టడం. దానికోసం ఒక ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసి తద్వారా ఎన్నికల సందర్భంలో తన ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు డబ్బులు ఎక్కడ పంచుతున్నారు, ఏ స్ట్రాటజీలు పన్నుతున్నారు, ఇవన్నిటిని పసిగట్టి దెబ్బ కొట్టడం అనేటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. అంత ప్రయత్నించిన దుబ్బాకలో రఘునందన్ గెలిచాడు, హైదరాబాద్లో బీజేపీ గెలిచింది, అట్లాగే హుజురాబాద్లో ఈటిలా గెలిచాడు. మునుగోడులో మాత్రం గెలవనివ్వకుండా కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. డబ్బుల్ని మధ్యలో ఆపి వీళ్ళ డబ్బులు మాత్రం పంచుకుంటూ వచ్చారు. సరే, వాళ్ళు రాజకీయం కోసం ఫోన్ ట్యాపింగ్ని వాడుకుంటే అందులో ఒక ఇద్దరు అధికారులు మాత్రం ఆ ఫోన్ ట్యాపింగుల్ని వేరే వాళ్ళ మీద వాడి, అది బంగారపు వ్యాపారులు, హవాలా వ్యాపారుల మీద వాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిండుకుని కోట్లు కూడబెట్టుకున్నారన్నది ఒకటి తేలింది. ఇదే మరి వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు మనం ఎందుకు అనుకున్నాడేమో ఒక కానిస్టేబుల్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నల్గొండకు సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్కి సంబంధించిన కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లో డర్టీ పిక్చర్ అంటూ ఉన్నత స్థాయి అధికారులకు బినామీగా వివరించాడనేటువంటి ఆరోపణ ఉంది. ఆ కానిస్టేబుల్ అక్రమ వసూలు గతంలో అక్కడ నల్గొండ దగ్గర పనిచేసినటువంటి ఎస్పీ రంగనాథ్ పసిగట్టగలిగారు. అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు అప్పుడు ఇన్స్పెక్టర్ను కూడా కింది వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవా, ఏం చేస్తున్నారో అని మందలించారు అన్నటువంటి విషయం ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి దాన్ని ఎలాగ ఒక కానిస్టేబుల్ వాడాడు అన్నటువంటిది ఇప్పుడు చర్చకు వస్తోంది.